వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. అరాచకమైన పోస్టర్లు తొలగించాలి, తొలగించాలి అరాచకమైన పోస్టర్లు తొలగించాలి, తొలగించాలి అరాచకమైన పోస్టర్లు తొలగించాలి, తొలగించాలి సమాజంలో అసంఘటిత శక్తుల ఫోటోలను తొలగించాలి, అరాచకమైనటువంటి ఫ్లెక్సీలని తొలగించాలి, తొలగించాలి ఇలాంటి అరాచకమైనటువంటి ఫ్లెక్సీలను తొలగించాలి, తొలగించాలి ఇలాంటి అరాచకమైనటువంటి ఫ్లెక్సీలను తొలగించాలి, తొలగించాలి వైసీపీ చేసినటువంటి అరాచకమైనటువంటి ఫ్లెక్సీలను తొలగించాలి, తొలగించాలి వైసీపీ వాళ్ళు చేసినటువంటి అరాచకమైనటువంటి ఫ్లెక్సీలను తొలగించాలి, తొలగించాలి వైసీపీ వాళ్ళు చేసినటువంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులు వెంటనే చర్యలకు పాల్పడిన వ్యక్తులు వెంటనే వాళ్ళ తలకాయలు పెట్టడం గురించే కదా సార్ మనం మాట్లాడుతున్నాం. లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఫోటోని అక్కడ వేయాల్సిన అవసరం లేదు కదా సార్. వాళ్ళు వైసీపీ పార్టీ ఇక్కడ ఉండి వాళ్ళందరి మధ్యలో వాళ్ళ ఫోటో ఆదేశాలు వచ్చినాయి రాష్ట్ర ఆఫీస్ నుంచి వచ్చాయి సార్. అన్ని దగ్గర కూడా కొన్ని దగ్గర ఇదే ఇష్యూ జరుగుతుంది. చిన్న చేయడాలు పల్నాడు జిల్లాలో అయితే తలకాయలు బలంగా ఉన్నాయి ఈ ఇష్యూ పైన. పల్నాడు రిమూవ్ చేయించడం అంటే మేము చేయించడానికి ఎంతవరకు అనేది కనుక్కుంటాం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ఉమ్మడి రాష్ట్ర విభజన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ వేసిన పోస్టర్ ఇక్కడ చూస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మా నాయకులు మా కార్యకర్తలు చిన్న పోస్ట్ పెడితే ఎక్కలేని సెక్షన్లు కట్టే చట్టం ఈరోజు ఏమైందని అడుగుతున్నాం. అదేవిధంగా గతంలో చూస్తే ఇదే సెంటర్లో ముఖ్యమంత్రి వర్యులని దిష్టి బొమ్మ తగలబెడితే హత్యా ప్రయత్నం కింద 307 కట్టి మూకలందరినీ ఇబ్బంది పెట్టారు. మేము అవన్నీ కూడా అడగటంలా. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ విధంగా మొన్న జరిగిన యువగలం ముగింపు సభలో జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఈ రాష్ట్రంలో ప్రపంచాన్ని చూసి ఈ వైసీపీ నాయకులు ప్రజల మధ్యలో ఏదో గొడవలు పెట్టి ఏదో ఆ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఈ విధమైన పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు. వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీ పిచ్చి ఆలోచనలు మానుకోండి. జనసేన తెలుగుదేశం కలయికలో ప్రజలు స్పష్టంగా రేపు 150 సీట్లు పై చిలుకు చేదన సిద్ధంగా ఉన్నారు. మొన్న ముగింపు సభలో జనసముద్రం 8 లక్షల మంది 2 గంటలకు అనుకున్న సభ 8:30 వరకు జరిగినా కూడా జనాభా ఎక్కడ కూడా కదల్లా. జనాభా రాష్ట్ర జనాభా ప్రజలు మీ ఇబ్బందులు చూశారు. మీరు పెట్టే కేసులకు భయపడే పరిస్థితులు ఎవరు లేరు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు. మీరు అభివృద్ధి చేయరు, అరాచకం చేస్తారని చెప్పి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. దయ ఉంచి మేము ఇప్పుడు మీకు ఎందుకంటే 10 నిమిషాల పని
చించి అవతల పారేస్తాం. మేము కూడా వేయగలుగుతాం. నిత్యమైన పోస్టులు మేము కూడా వేయగలుగుతాం. సంస్కారం అడ్డం వస్తుంది. చట్టం మీద గౌరవంతో ఈరోజు ఇవన్నీ మీకు చూపిస్తూ మన స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇస్తున్నాం. ఇటువంటి చర్యలు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద కేసు కట్టండి అని. వీళ్ళకే రేపటి వరకు ఉదయం వరకు టైం ఇస్తున్నాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటే మేము చట్టానికి బానిసలం అవుతాం. లేదంటే మేము ఏం చేయాలో మాకు తెలుసు. మేము అది చేస్తాం. చట్టం పరిధి దాటి చేస్తాం. చట్టం పరిధి దాటి మేము కూడా చేసేందుకు సిద్ధంగా ఉంటాం. మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ ఎక్కడైనా తెలుగుదేశం బ్యానర్ కడితే ఏదో పెద్ద పాపం చేసినట్టు, ఏదో పెద్ద అన్యాయం చేసినట్టు అదరా బదరా వచ్చి పీకేస్తాం. ఏమంటే మున్సిపల్ కమిషనర్ గారు, మీకు ఈ బ్యానర్ కనిపించలేదా? ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అతన్ని ఈ విధంగా కించపరిస్తూ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు? ఒక జనసేన పార్టీ అధినాయకుడిని ఈ విధంగా కించపరిస్తూ చేస్తుంటే ఏం చేస్తున్నారు? దయవుంచి కమిషనర్ గారు, మీరు ఇటువంటి పోస్టర్లు తీయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మేము చట్టపరంగా చట్టాన్ని గౌరవిస్తూ ఇప్పుడు అందరం కూడా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పోస్టులు వేసిన వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు కోన రవిశంకర్, వెంకటగిరి స్థానిక జనసేన నాయకుడిని. రాజకీయం లాగా చేయాలి కానీ దాన్ని వ్యభిచారం లాగా ఇలాంటి రెచ్చగొట్టు ఫ్లెక్సీలు వేస్తూ గతంలో కూడా వేసేవారు. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. వెంటనే వారు తొలగించడం జరిగింది. మేము కొన్ని బిజీ పనుల వల్ల ఇటువంటి ఫ్లెక్సీలు మేము గమనించలేదు. గత 2 రోజుల కిందటి నుంచి, అంటే జగన్ గారి పుట్టినరోజు జరిపినప్పటి నుంచి ఈ ఫ్లెక్సీలు వేసి ఉన్నారు. దయచేసి అధికారులు దీన్ని వెంటనే తొలగించి మా యొక్క మనోభావాలు దెబ్బతిని జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ కలిసి చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పోరాడుతూ ఉంటే ఇటువంటి నీచమైన ఫ్లెక్సీలు వేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. ఇలాగే రాజకీయ పార్టీని కించపరుస్తూ పలు కీలక అభ్యంతరకరమైన పోస్టులు వేస్తూ ప్రజలకు ఏం దిశానిర్దేశం చేద్దామని అనుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి. గతంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీలు వేశారు. ఇప్పుడు కూడా వెంటనే తొలగించకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ జనసేన పార్టీ టీడీపీ నుంచి మేము భారీ కాలంగా ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకసారి కాదు, ఇది 2వసారి, 3వసారి కనుక వేశారంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరిస్తూ జై జనసేన, జై టీడీపీ, జై జనసేన. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.